షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని సామాన్లు పట్టుకెళ్ళడానికి క్యారీ బ్యాగ్ అడిగితే ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు బిల్లులో వేసిస్తున్నారా? ఏముందిలే చిన్న విషయమే కదా అని మీరు సర్దుకుపోతున్నారా? అయితే ఆగండి. మీ ఉదారతనే ఆ షాపింగ్ మాల్స్ ఆసరాగా చేసుకుంటున్నాయి. క్యారీ బ్యాగుల పేరుతో మీ జేబులకు కత్తెర వేయడమే కాదు, చట్ట ప్రకారం మీ దగ్గర అలా డబ్బులు లాగడం పెద్ద నేరమని మీకు తెలుసా? క్యారీ బ్యాగ్ కోసం 30 రూపాయలు అడిగినందుకు ఒక పెద్ద రీటైల్ సంస్థకు వినియోగదారుల కోర్టు మైండ్ బ్లాంక్ అయ్యే షాకే ఇచ్చింది. గురుగ్రామ్ లో ఒక కస్టమర్ పెద్ద రీటైల్ స్టోర్ కి వెళ్లి ఏకంగా 4713 రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేయడం జరిగింది. అంత పెద్ద మొత్తంలో షాపింగ్ చేశాక ఆ వస్తువులన్నీ పట్టుకెళ్లడానికి 3 క్యారీ బ్యాగ్లు ఇవ్వమని అడిగాడంట. కానీ ఆ స్టోర్ సిబ్బంది ఉచితంగా ఇచ్చేది లేదని కరాఖండిగానే చెప్పి ఆ 3 బ్యాగులకు అదనంగా 30 రూపాయలు వసూలు చేశారు. అన్ని వస్తువులు చేతిలో పట్టుకెళ్లడం సాధ్యం కాదు కదా, క్యారీ బ్యాగ్ ఇవ్వడం మీ బాధ్యత అని ఆ కస్టమర్ ఎంత మొత్తుకున్నా యాజమాన్యం వినలేదంట. దాంతో ఆ కస్టమర్ తగ్గకుండా నేరుగా గురుగ్రామ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ని ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన గురుగ్రామ్ కన్స్యూమర్ కమిషన్ రిటైలర్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యారీ బ్యాగుల కోసం విడిగా డబ్బులు వసూలు చేయటం వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఆ రిటైలర్ కు మైండ్ బ్లోయింగ్ ఫైన్ విధించింది. కస్టమర్ దగ్గర వసూలు చేసిన 30 రూపాయలు వెంటనే వాపసు ఇవ్వడంతో పాటు అతనికి కలిగించిన మానసిక వేదనకు పరిహారంగా 15,000 రూపాయలు, కోర్టు ఖర్చుల కింద మరో 11,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అంటే కేవలం 30 రూపాయల క్యారీ బ్యాగ్ ఛార్జ్ కోసం ఆ రిటైలర్ ఏకంగా 26,000 రూపాయల జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. నిజానికి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మేం లాభం నష్టం లేని ప్రాతిపదికన క్యారీ బ్యాగులు అమ్ముతున్నాం అని, లేదా మీరే సొంతంగా బ్యాగులు తెచ్చుకోవాలి అని రకరకాల నెపాలు చెప్తూ ఉంటాయి. బట్ నేషనల్ కన్స్యూమర్ కమిషన్ దీనిపై ఎప్పుడో స్పష్టత ఇచ్చేసింది. మనం మాల్స్ లోపలికి వెళ్లేటప్పుడు మన సొంత బ్యాగులను లోపలికి అనుమతించరు. అలాంటప్పుడు కొనుగోలు చేసిన వస్తువులను ప్యాక్ చేసి ఇవ్వడం పూర్తిగా ఆ షాపింగ్ మాల్ బాధ్యతే కదా. వస్తువుల దాంట్లోనే ప్యాకేజింగ్ ఖర్చు కూడా కలిసి ఉంటుందని, విడిగా డబ్బులు గుంజడం కస్టమర్లను దోచుకోవడమేనని కోర్టులు గట్టిగానే హెచ్చరించాయి. సో ఇకపై మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. బిల్లు చేసేటప్పుడు క్యారీ బ్యాగ్ పేరుతో అదనపు బాధుడు బాధితే అస్సలు మీరు ఊరుకోవద్దు. ముందుగా స్టోర్ మేనేజర్ ను నిలదీయండి. ఒకవేళ వారు వినకపోతే క్యారీ బ్యాగ్ ఛార్జ్ నమోదైన బిల్లును పదిలంగా ఉంచుకుని నేరుగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ యాప్ లో గానీ, మీ జిల్లా వినియోగదారుల ఫోరంలో గానీ ఫిర్యాదు చేయండి. మన హక్కుల పట్ల మనం అవగాహనతో ఉంటేనే ఇలాంటి మోసాలకు అడ్డుకట్టపడుతుంది. మీ హక్కులను కాపాడుకోండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేద టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి.